భారతీయ రైళ్లు మరీ ముఖ్యంగా లోకల్ రైళ్లలో ప్రయాణించే వారికి సీటు దొరకడం అంత ఆషామాషీ వ్యవహారమైతే కాదు. ఆ రోజు నవగ్రహాలన్నీ అనుగ్రహిస్తే కానీ కూర్చునేందుకు కాస్తంత ఖాళీ దొరకదు. ప్రస్తుతం మనం చెప్పుకోబోయే వీడియోలోని వ్యక్తి కూడా సరిగ్గా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొన్నాడు. కూర్చోడానికి సీటు లేక అతడు నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. కానీ సదరు వ్యక్తి సర్దుకుపోకుండా పరిస్థితుల్ని తన చేతుల్లోకి తీసుకున్నాడు. ఎవరు ఊహించని విధంగా తన సీటు తానే ఏర్పాటు చేసుకున్నాడు. అతడు చేసిన పని నెట్టింట వైరల్ అవుతూ ఉండగా జనాలు మాత్రం అతడి తెలివి చూసి నోరెళ్లబెడుతున్నారు. వీడియోలో కనిపించిన దాని ప్రకారం లోకల్ ట్రైన్లో ప్రయాణిస్తున్న ఓ యువకుడికి సీటు దొరకలేదు. దీంతో మెదడుకు పదును పెట్టిన అతడు తన సీటును తానే ఏర్పాటు చేసుకున్నాడు. ప్రయాణికులకు ఆసరగా ఉండేందుకు రైలు రూఫ్ పై ఏర్పాటు చేసిన రాడ్లకు అతడు ఓ వస్త్రాన్ని చుట్టి చిన్నపాటి ఊయలను ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత అందులోకెక్కి కూర్చుని హ్యాపీగా ప్రయాణం చేశాడు. ఇతర ప్రయాణికులు వింతగా చూస్తున్నా కూడా అతడు లెక్క చేయలేదు. ఇదేంటని ప్రశ్నించిన వారికి దూకుడుగా సమాధానమిస్తూ దర్జాగా జర్నీ చేశాడు. ఈ వీడియో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది. వేల కొద్ది వ్యూస్, కమెంట్స్ తో ట్రెండింగ్ లో కొనసాగుతోంది. ఇక జనాలు వీడియోపై రకరకాల కమెంట్స్ చేస్తూ ఉన్నారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సౌకర్యాలను వెతుక్కోగల నేర్పరితనం భారతీయులకు వెన్నతో పెట్టిన విద్య అంటూ ఓ వ్యక్తి వ్యాఖ్యానించాడు. అతడి ఐడియా గొప్పదని కీర్తించిన కొందరు భవిష్యత్తులో తాము ఇదే రీతిలో ప్రయాణిస్తామని అన్నారు. సాధారణ బోగీల్లో ప్రయాణించే వారెవరైనా అతడి ఐడియాతో ఏకీభవించాల్సిందేనని కూడా అన్నారు. కొందరికి మాత్రం అతడి తీరు నచ్చలేదు. ఇలా ఎవరికి తోచినట్టుగా వారు రైళ్లలో ప్రయాణిస్తే ఇతరులకు ఇబ్బందికరంగా మారుతుందన్నారు. సామాన్యులకు అవసరాలకు సరిపడా రైళ్లను ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదేనని కొందరు చెప్పుకొచ్చారు. ఇలా రకరకాల వ్యాఖ్యల మధ్య వీడియో ట్రెండింగ్ లో కొనసాగుతోంది.